సిద్దిపేట జిల్లా మందపల్లి గ్రామంలో తన ఇంటి ముందున్నటువంటి రోడ్డుపై ఓ వ్యక్తి అడ్డంగా గోడ కట్టారంటూ కూడా జిల్లా కలెక్టర్ డిపిఓలకు రాములు అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. కొన్ని రోజులుగా రాములని చంపేస్తామని ప్రత్యర్థులు బెదిరింపులకు గురిచేస్తున్నారు. దీంతో రాములు మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాములు మృతి చెందాడు. రాములు చావుకు అధికారులే కారణమంటూ కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఇక గతంలో ప్రజావాణిలో ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవట్లేదని ఆరోపించారు. గ్రామం జిందాం సిద్ధిరాములు తండ్రి చంద్రయ్య ఇంటికి దారి పోవాలి. సిసి రోడ్డు 12 ఫీట్ల సిసి రోడ్డు ఉన్నది. వాళ్ళ ఇంటికి దారి పోతుంది. సిసి రోడ్డు మీద గోడ పెట్టి ఇక్కడ మెట్టు కట్టిరు, ఇక్కడ గోడ పెట్టిరు. దానివల్ల మేము అధికారంగా మేడానికి ఫిర్యాదు అయితే పట్టించుకోలేదు. మళ్ళీ జిల్లా కలెక్టర్ పోయినాం. ఆడ కూడా అప్లికేషన్ ఇచ్చి 26 తారీఖు నాడు ఆడ కూడా పట్టించుకోలేదు. మళ్ళీ వచ్చినాం. మళ్ళీ డేట్ పెట్టిరు. వచ్చింది, చూసుకున్నది, కొలుచుకున్నది. రేపు తీసేస్తాం, మాపు తీసేస్తామని డేట్ పెట్టుకుంటా వాళ్ళు వచ్చినందుకు వీళ్ళు రాగానే పోలీసు వాళ్ళు వచ్చారు. ఇక చాలామంది తీసుకొస్తాం, తీసేస్తాం అనుకుంటా పోయిర్రు. ఇక తర్వాత లొల్లి వాళ్ళు రాగానే లొల్లి పెట్టుడు, వీళ్ళు అందరు కలిసి కొడతాము చేస్తామని భయభ్రాంతులకే మా బావ మంది దాగి చనిపోవడం జరిగింది. అధికారుల నిర్లక్ష్యం అని చెప్పి అధికార నిర్లక్ష్యం వల్లనే మేడం మొత్తం మీద మేడం నిర్లక్ష్యం వల్లనే ఆయన ఇంత దూరం దారి తీసింది. ఆమె కనుక పట్టించుకుని ఉంటే ఇంత దూరం దారి తీయపోవు. మేడం పంచాయత్ సెక్రటరీ వెంబడే తగిన చర్య తీసుకొని ఆమె సస్పెండ్ చేయవలసిందే. నా పేరు ఐలే. మా నాన్న చనిపోవడం కారణము జిందం కుంటయ్య, జిందం రాజశేఖర్, జిందం దేవవ, జిందం తిరుపతి సెక్రటరీ. ఎక్కువ సెక్రటరీ దీనికి అధికారులకు గైడ్లైన్స్ తప్పునిచ్చింది. అందువల్ల మా నాన్న డిప్రెషన్ పోయి ఆయన సూసైడ్ చేసుకున్నాడు. ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కానీ సెక్రటరీ కానీ ఎల్పిఓ కానీ ఈపీఓ కానీ పట్టించుకోవడం లేదు. ఈపీఓ అధికారి లెటర్ ఇచ్చినా కానీ గ్రామ సెక్రటరీ దీని గురించి చర్యలు ఏం తీసుకోలేదు. అందువల్ల మనస్తాపానికి చనిపోవడం జరిగింది. రోడ్డు మీద మెట్లు కట్టారు. సీసీ రోడ్డు 2 మెట్లు కట్టారు, 2 సార్లు కట్టారు. ఆ దారి పోవడానికి లేదు. మళ్ళీ మీద నుండి మాకే సెక్రటరీ మాకు నోటీస్ ఇచ్చింది, మీరు రోడ్ బ్లాక్ చేశారని చెప్పేసి. మేము ఇచ్చిన దాన్ని పట్టించుకోవడం లేదు. వాళ్ళ రోడ్డు మీద సీసీ రోడ్డు మీద మెట్లు కట్టినా గోడ పెట్టినా వాళ్ళకి పట్టించుకోవడం లేదు. ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవట్లేదు. ఆగస్టు 17, 2020 ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చినాం, అయినా పట్టించుకోలేదు. అధికారి జిల్లా కలెక్టర్ దగ్గర పోయినాము. 26 ఫిబ్రవరి నాడు ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చినాం. కలెక్టర్ ఏం చేసింది, డిపిఓకి రాసింది. డిపిఓ డిఎల్పిఓకి ఎంక్వైరీ చేయమన్నాడు. డిఎల్పిఓ ఎంక్వైరీ చేసి అది మళ్ళీ కార్యదర్శికి ఇచ్చింది. కార్యదర్శి దాన్ని డిస్మెంటల్ చేయడం లేదు. ఇంతవరకు 15 రోజులు టైం ఇచ్చింది. 15 రోజులు టైం ఇస్తే 15 రోజులుగా ఇప్పుడు 25 రోజులు అయింది. ఆమె దాన్ని డిస్మెంటల్ చేస్తలేదు. అందువల్ల మళ్ళీ కరెంటు స్తంభాలు పొక్కలు తీసిన తర్వాత కూడా స్తంభాలు వేయనీయలే. స్తంభాలు పొక్కలు కూడిపోయారు. మన కరెంటు వైర్ మీద ఇంటి మించులు పోతే మా ఇంటి మించులు కరెంటు వైర్ తీసేయమంటారు. వాళ్ళు ప్రెషర్ చేస్తున్నారు. మళ్ళీ మీద నుండి బెదిరిస్తారు. జిందం రాజశేఖర్, జిందం తిరుపతి, నీ అంతు చూస్తామని బెదిరిస్తారు. అధికారులు గ్రామ సెక్రటరీ మళ్ళీ డిపిఓకు 10 సార్లు ఫోన్ చేసిన డిపిఓ ఫోన్ లావట్టాడు. నిన్న సెక్రటరీకి ఫోన్ చేసిన, నిన్న ఈవినింగ్ సెక్రటరీ ఫోన్ లావట్లేదు. ఆమెకి ఎన్నిసార్లు కూడా ఫోన్ లావట్టదు. వాళ్ళ వల్లనే నిర్లక్ష్యం వల్లనే ఇది ఆమె నిర్లక్ష్యం వల్లనే ఆమె ప్రెషర్ వల్ల ఇప్పుడు మా నాన్న చనిపోవడం కారణం సెక్రటరీ భవానీ. ఆమె పట్టించుకోలేదు. మొత్తం ఆమెకి ఎన్నిసార్లు చెప్పు ఆమె పట్టించుకోవట్లేదు. మళ్ళీ మీద నుండి వీళ్ళ భయభ్రాంతులకు జిందం రాజశేఖర్, జిందం తిరుపతి, జిందం కుంటే, జిందం దేవవ, జిందం రాజశేఖర్ అయితే మొత్తం గలీజ్ మాటలు తిట్టడం మొదలు పెడతారు. అందువల్ల మా నాన్న మనస్తాపానికి చనిపోవడం జరిగింది. మనస్తాపంతోనే మందు దాగి ఏం బాధలు లేవు ఆయనకి. ఏం అప్పులు లేవు, ఎలాంటి ఏం లేవు. ఆయనకి ఏం అప్పులు లేవు, ఏం లేవు. వీళ్ళతోనే ఇట్లా